ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఒకే షాట్లో 20 సెంటెన్సెస్ నేర్పిస్తాను. అండర్ ద వెదర్, ఫీలింగ్ సిక్ ఆర్ అన్వెల్, అనారోగ్యంగా ఉండడం. ఐఎమ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ టుడే, ఈరోజు నేను బాగాలేను. ఆన్ ద రైట్ ట్రాక్, ఇది కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం. డూయింగ్ సంథింగ్ కరెక్ట్లీ, సరైన దిశలో పనిచేయడం. యువర్ ఐడియాస్ ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, మీ ఆలోచనలు సరైన దిశలో ఉన్నాయని చెప్పడానికి ఇది యూస్ చేయొచ్చు. ఎ బిట్ మచ్, మోర్ దాన్ రీజనబుల్ ఆర్ ఫెయిర్, కొంచెం ఎక్కువగా లేదా అతిగా ఉండడం. ఎక్స్పెక్టింగ్ అస్ టు ఫినిష్ దిస్ టుడే ఈజ్ ఏ బిట్ మచ్, ఇది ఈ రోజే పూర్తి చేయమని అడగటం కొంచెం అతిగా ఉంది. అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళని ప్రెషరైజ్ చేసినప్పుడు ఈ ఫ్రేజ్ మనం ఉపయోగించవచ్చు. రన్ అవుట్ ఆఫ్ టైం, హ్యావ్ నో టైం లెఫ్ట్, సమయం అయిపోవడం. హీ ర్యాన్ అవుట్ ఆఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అతనికి ఇచ్చిన సమయం అయిపోయింది. వన్స్ ఇన్ అ బ్లూ మూన్, వెరీ రేర్లీ, చాలా అరుదుగా జరిగేది. హీ విజిట్స్ అస్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్, అతను మమ్మల్ని చాలా అరుదుగా కలుస్తాడు. కీప్ అన్ ఐ ఆన్, ఇది కూడా మనకి చాలా ఈజీ అన్నీ. వాచ్ సంథింగ్ ఆర్ సమ్మన్ కేర్ఫుల్లీ, ఏదైనా లేదా ఎవరినైనా జాగ్రత్తగా గమనించడం. కీప్ అన్ ఐ ఆన్ యువర్ బ్యాగ్ ఇన్ ద బస్, బస్లో నీ బ్యాగ్ పై జాగ్రత్తగా ఒక కన్నేసి ఉంచమని అర్థం. హోల్డ్ ఆన్, వెయిట్ ఎ మూమెంట్, ఒక్క నిమిషం ఆగు. హోల్డ్ ఆన్, ఐ విల్ బి బ్యాక్, ఒక్క క్షణం ఆగు, నేను వెంటనే వస్తాను. కట్ ఇట్ అవుట్, స్టాప్ డూయింగ్ దట్, అది చేయడం ఆపు. హే కట్ ఇట్ అవుట్, ఇట్స్ రియల్లీ ఎనాయింగ్, అది చేయటం ఆపు, అది నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కోపం రప్పిస్తుంది చెప్పడానికి కట్ ఇట్ అవుట్. అంటే చేసే పని ఆపేయమని ఎదుటి వాళ్ళకి చెప్పడానికి మనం ఈ ఫ్రేజ్ను ఉపయోగించవచ్చు. కమ్ టు ద పాయింట్, ఇది చాలా రెగ్యులర్గా మనం యూస్ చేసేదే. స్పీక్ డైరెక్ట్లీ వితౌట్ వేస్టింగ్ టైం, సూటిగా విషయం చెప్పు. ప్లీజ్ కమ్ టు ద పాయింట్, వీ డోంట్ హ్యావ్ టైం, అంటే టైం వేస్ట్ చేయకుండా ఉన్నట్టుగా చెప్పండి, అనవసరం విషయాలు కాదని. దయచేసి సూటిగా విషయం చెప్పు, మనకి ఇక్కడ సమయం లేదు, అంటే డోంట్ వేస్ట్ మై టైం అని అర్థం. క్రాస్ యువర్ ఫింగర్స్, విష్ ఫర్ గుడ్ లక్, మంచి ఫలితం కోసం ఆశించడం. ఐఎమ్ క్రాసింగ్ మై ఫింగర్స్ ఫర్ యువర్ సక్సెస్, నీ విజయానికి నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అర్థం. బై హార్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. టు మెమరైజ్ సంథింగ్ కంప్లీట్లీ, ఏదైనా పూర్తిగా జ్ఞాపకం చేసుకోవడం. షీ నోస్ ద పోమ్ బై హార్ట్, ఆమెకు ఆ కవిత చక్కగా వల్లించడం వచ్చు, అంటే చూడకుండా కూడా చెప్పగలదని అర్థం. స్పీక్ యువర్ మైండ్, సే వాట్ యు ట్రూలీ థింక్, నిజంగా నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పడాన్ని స్పీక్ యువర్ మైండ్ అంటాం. డోంట్ బి అఫ్రైడ్ టు స్పీక్ యువర్ మైండ్, నీ మనసులో మాట చెప్పడానికి అసలు ఎప్పుడు భయపడకూడదు, అంటే బ్రేవ్గా ఉండమని చెప్పడానికి ఈ యొక్క యూసేజ్ ఉపయోగించవచ్చు.